ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుని ఆమె దీపం వెలిగించి ఇల్లు కూర్చి అది దొరికి వరకు జాగ్రత్త వెతకదా, దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించి నేను పోగొట్టుకున్న నాణెము దొరికిందని వారితో చెప్పాను కదా. బైబిల్ గ్రంథంలో యేసయ్య చెడ్డవారితో పాపం చేసిన వారితో కూర్చుని ఉంటే అక్కడున్న జ్ఞానులు వచ్చి ఆయన్ని విమర్శిస్తారు. అప్పుడు యేసయ్య ఉపమానం చెప్తారు. ఎవరికైనా 100 గొర్రెలు ఉండి ఒక గొర్రె కనిపించకపోతే ఆ ఒక గొర్రె కోసం కాపరి ఊరంతా వెతుక్కొని అది దొరికాక వేరే 99 ఉన్న మందలో కలుపుకుంటాడు. అలానే ఒక స్త్రీ కూడా తనకున్న ఖరీదైన వెండి నాణ్యంలో ఒకటి పోయినా చాలా జాగ్రత్తగా వెతుక్కుంటుంది. ఎలా అంటే మంచి దీపం పెట్టుకుని వెతుక్కుంటుంది. ఒకసారి దొరికాక తన స్నేహితులతో కలిసి ఆనందిస్తుంది. దీపం అంటే బైబిల్ చదివినప్పుడు మనం వెలుగు కలిగి జీవిస్తాం. యేసయ్యకి ఒకళ్ళైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన దూతలతో వాళ్ళ గురించి సంతోషిస్తారు. అలానే యేసయ్యకి సమానంగా ఉండాలి అని చెప్తున్నారు. మనమే మంచివారం అనుకోకూడదు. తప్పులు చేసే వారితో ఉంటూ వాళ్ళకి మన జీవితం యేసయ్యతో ఉంటే ఎలా ఉంటుందని చూపించాలి. అంతేగాని వేరే వాళ్ళని విమర్శించకూడదు. ఒకవేళ చెప్పినా అది వాళ్ళని యేసయ్యకి దగ్గరగా ఉంచుతుందా అని చూసుకోవాలి. అంతేకాని వారు యేసయ్యను దూషించేలాగా కాదు. ఆమేన్.